ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ యందలి 10వ సర్గ యందలి గల 29 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విభీషణుడు అన్నగారి ఇంటికి వెళ్ళి చెడ్డ శకునములను గూర్చి చెబుతూ మరల అతనికి ఉపదేశించుట అనే కథగా వింటారు. ధర్మార్థముల విషయమునందు స్థిరమైన నిశ్చయం గల విభీషణుడు మర్నాడు ప్రాతకాలమునందు రావణుని గృహానికి వెళ్ళాడు. ఆ గృహం పర్వత శిఖరముల సముదాయం వలె ఉంది. పర్వత శిఖరము వలె ఎత్తుగా ఉంది. దానిలోని గదులన్నీ చక్కగా వేరువేరుగా ఉన్నాయి. గొప్ప పండితులు అక్కడ నివసిస్తున్నారు. ఆ గృహమున బుద్ధిమంతులు అనురాగవంతులు అయిన ప్రధానులు నివసిస్తున్నారు. ఆప్తులు సమర్థులు అయిన రాక్షసులు అంతటా దాన్ని సంరక్షిస్తున్నారు. మదించిన గజముల నిశ్వాసముల చేత అక్కడ గాలి వ్యాకులంగా చేయబడుతోంది. శంఖ ఘోషముల చేతను అనేక తూర్యముల ధ్వనులతోనూ మారుమ్రోగుతోంది. ఆ గృహం స్త్రీ జనంతో కిక్కిరిసి ఉంది. విశాలములైన మార్గములందు జనుల సంభాషణ కోలాహలంగా వినబడుతోంది. బంగారు రుజువులతోనూ ఉత్తమములైన అలంకారాలతోనూ అలంకరించబడింది. ఆ రావణ భవనం గంధర్వుల గృహం వలె మరుత్తుల గృహం వలె రత్నముల సముదాయంతో నిండి ఉండడం చేత పాతాళంలోని సర్పముల గృహం వలె ఉంది. గొప్ప కాంతి గల వీరుడైన ఆ విభీషణుడు తేజస్సుతో నిండిన కిరణములు గల సూర్యుడు మహామేఘమును ప్రవేశించినట్లు అన్నయైన రావణుని గృహంలో ప్రవేశించాడు. అతడు అక్కడ తన సోదరుని విజయమును గూర్చి వేదవేత్తలు చదువుతున్న పవిత్రమైన పుణ్యాహ మంత్రములను విన్నాడు. దధిపాత్రలు, నెయ్యి, పుష్పములు, అక్షతలు సమర్పించి పూజింపబడుతున్న మంత్రములలోనూ బ్రాహ్మణములలోనూ ప్రవీణులైన బ్రాహ్మణులను చూశాడు. అతడు రాక్షసుల చేత పూజింపబడుతూ లోపల ప్రవేశించి తన సహజ తేజస్సుతో ప్రకాశిస్తూ ఆసనాసీనుడై ఉన్న రావణునకు నమస్కరించాడు. ఏ సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసిన విభీషణుడు రాజదర్శన సమయమునందు అనుసరించవలసిన ఆచారాన్ని జయ విజయీభవ ఇత్యాది శబ్దములు పలుకుట మొదలైన దానిని పాటించి మహారాజైన రావణుడు కనుసంజ్ఞ చేసి చూపిన బంగారు ఆసనముపై కూర్చున్నాడు. ఇతర జనులెవ్వరూ లేక మంత్రులు మాత్రమే ఉన్న ప్రదేశంలో అతడు మహాత్ముడైన రావణునితో హేతువుల చేత నిశ్చితము మిక్కిలి హితము అయిన వచనాన్ని పలికాడు. లోకంలోని మంచి చెడ్డలను ఎరిగిన ఆ విభీషణుడు మంచి మాటలతో అన్నగారిని అనుగ్రహింపచేసుకుని దేశకాల ప్రయోజనములకు అనుగుణమైన వాక్యాలు ఈ విధంగా పలికాడు. ఓ శత్రు సంహారక, సీత వచ్చింది మొదలు మనకు ఇక్కడ అశుభమును సూచించే శకునాలు కనబడుతున్నాయి. మంత్రములతో యథావిధిగా హోమాన్ని చేసినా కూడా అగ్ని బాగుగా ప్రజ్వలించుటలేదు. ఎక్కువగా స్ఫుల్లింగాలు ఎగురుతున్నాయి. జ్వాలతో ధూమం కలుస్తోంది. అగ్ని పుట్టినప్పుడే ధూమంతో కలిసి పుట్టడం చేత ప్రకాశహీనంగా ఉంటోంది. వంటిండ్లలోనూ అగ్ని గృహములలోనూ వేదాధ్యయన శాలలలోనూ సర్పాలు కనబడుతున్నాయి. హోమం చేసే నెయ్యి, పాయసం మొదలైన వాటిలో చీమలు కనబడుతున్నాయి. ఆవు పాలు విరిగిపోతున్నాయి. ఉత్తమమైన ఏనుగులు కూడా మదం లేకుండా ఉన్నాయి. గుర్రములు దీనంగా సకిలిస్తూ పచ్చగడ్డి యందు ఆసక్తి చూపడం లేదు. గాడిదలు, ఒంటెలు, కంచరగాడిదలు రోమాలు ఊడిపోయి కన్నీళ్లు కారుస్తున్నాయి. యథాశాస్త్రంగా చికిత్స చేసినా సరే స్వాస్థ్యమును పొందడం లేదు. క్రూరములైన కాకులు గుంపులు గుంపులుగా చేరి అరుస్తున్నాయి. గుంపులుగా కలిసి ఇంట్ల పైభాగములందు కూర్చుంటున్నాయి. గ్రద్దలు పట్టణం మీద మండలాకారంగా తిరుగుతూ వాలుతున్నాయి. 2 సంధ్యాకాలములందు నక్కలు నగర సమీపము చేరి అమంగళంగా కూస్తున్నాయి. మాంసాహారులైన క్రూర మృగాలు గుంపులు గుంపులుగా నగర ద్వారాల వద్ద చేరి పిడుగు చప్పుళ్ల వంటి అత్యధికమైన ధ్వనులు చేస్తున్నాయి. ఈ విధంగా దుష్ట నిమిత్తములు కనబడ్డం చేత వాటికి పరిహారం చేయవలసి ఉన్నది కాబట్టి రామునకు సీతను ఇచ్చి వేయడమే తగిన పరిహారము అని నేను తలుస్తున్నాను. మహారాజా, నేను ఈ మాటలు అజ్ఞానం వల్ల గాని, లోభము అనగా మనమందరము సుఖంగా ఉండాలి అనే కోరిక వలన గాని పలుకుచున్నా సరే నీవు మరొక విధంగా భావించకు, అంటే కోపించకు. ఈ దుర్నిమిత్తములు నాకు మాత్రమే కాదు, రాక్షసులకు, రాక్షస స్త్రీలకు, పట్టణమునకు, అంతఃపురమునకు, ఇక్కడ ఉన్న అందరికీ కనబడుతున్నాయి. ఈ విషయాన్ని నీకు చెప్పడానికి మంత్రులందరూ సందేహిస్తున్నారు. నేను చూసింది, విన్నది తప్పక నీకు చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. అందుచేత నీవు న్యాయానుసారంగా ఏం చెయ్యాలో అది చెయ్యి అన్నాడు. విభీషణుడు మంత్రుల మధ్యనున్న రాక్షస శ్రేష్ఠుడు సోదరుడు అయిన రావణునితో ఈ విధంగా హితమైన వాక్యం పలికాడు.
రామునితో విరోధం పెట్టుకొనుటయందే ఆసక్తి గల ఆ రావణుడు హితము గొప్ప అర్థము గలది, మృదువు, హేతువులతో కూడినది, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో తగినది అయిన అతని మాట విని కోపించి, భయానికి కారణమేమీ నాకు కనబడడం లేదు, రాముడు ఏనాటికి సీతను పొందజాలడు, ఇంద్రాది దేవతలతో కలిసి వచ్చినా సరే రాముడు యుద్ధంలో నా ఎదుట నిలవగలడా అని పలికి, దేవతా సైన్యాన్ని నశింపచేసినవాడు, మహాబలంగలవాడు, యుద్ధంలో తీవ్రమైన పరాక్రమం కలవాడు అయిన రావణుడు తనకు హితాన్ని బోధిస్తున్న విభీషణుని పంపివేశాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండైన యుద్ధకాండయందలి 10వ సర్గయందలి 29 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విభీషణుడు అన్నగారి ఇంటికి వెళ్ళి చెడ్డ శకునములను గూర్చి చెబుతూ మరల అతనికి ఉపదేశించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండైన యుద్ధకాండయందలి 11వ సర్గయందలి గల 32 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు మరల మంత్రగృహమునకు వెళ్ళుట, మంత్రులు విభీషణుడు కూడా అక్కడికి వెళ్ళుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.